మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం ఆరోగ్యము స్వీయవరం అనే బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము తస్మాత్ యోగి భవార్జున వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఆరోగ్యం ధ్యానంతోనే మొదలవుతుంది. గుర్తుంచుకోవాలి, ఈ యొక్క ఆరోగ్య శాస్త్రం ధ్యానంతోనే మొదలవుతుంది. ధ్యానంలో ఏబిసిడీలు మనం తెలుసుకుందాం. ఏ అంటే శ్వాసానుసంధానం, బి అంటే మన మైండ్ ఖాళీ కావడం, సి అంటే అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని మన లోపలికి ఆవాహన చేసుకోవడం, డి అంటే దివ్యచక్షు జ్ఞానం, ఆత్మానుభవం. మైండ్ ఖాళీ అవ్వాలి కనుక ఆనాపానసతి ద్వారా మైండ్ ఖాళీ అయిపోయినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. ఎప్పుడు మనకు ప్రాణశక్తి కావాలన్నా చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి. దానికి మార్గమే ఆనాపానసతి. కనుక ఆ అద్భుతమైన ప్రాణశక్తిని ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకోగలం, కాస్మిక్ ఎనర్జీ తీసుకోగలం. నేను ఎంతో తక్కువ తింటాను, ఎన్నో వేల కిలోమీటర్లు ప్రతి నెల తిరుగుతూ ఉంటాను, ఎన్నో లక్షల మాటలు మాట్లాడుతుంటాను, ఎంతో మందితో లక్షల మందితో చర్చిస్తుంటాను. మరి ఇంత ఎక్కువ పని నేను ఎలా చేయగలుగుతున్నానంటే అది ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క అపారమైన బలంతోనే, లేకపోతే అసాధ్యం. ఎవరికి వారే అనుభవ తీరే. ఈ విషయాలన్నీ మరి ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దయచేసి అందరూ ధ్యానం చేయాలి. డాక్టర్ల దగ్గరకు పోరాదు, మాంసాహారం తినరాదు, శాకాహారులుగా మరి మితాహారులుగా ఉండాలి. మరి తమోగుణ రజోగుణ ఆహారం తీసుకోరాదు, బాగా పలహారులుగా కావాలి. నిరంతరం నేను ఆత్మను అన్న విషయాన్ని మర్చిపోరాదు. మనం ఫలానా ఆయుష్ ప్రమాణం తీసుకొని వస్తాం. 20 ఓవర్లు ఆడాలను, 30 ఓవర్లు ఆడాలను, 50 ఓవర్లు ఆడాలను, లేకపోతే 5 డేస్ మ్యాచ్ అను మనం ఎంత నిర్ణయించుకుంటామో అంతవరకు తప్పకుండా ఉండే తీరుతాం. మనం ఆత్మ పదార్థం, శరీర పదార్థంలో తాత్కాలికంగా ఉంటున్నాం. శరీర పదార్థం యొక్క ఆసక్తి, ఆత్మ పదార్థం యొక్క శక్తి అనంతం. శరీరం యొక్క శక్తి అనంతం, శరీర పదార్థం యొక్క శక్తి అనంతం. మనం శరీరాన్ని కంపు చేయకపోతే ఆ శరీరం సదా వజ్రకాయంగా ఉండి మనకు ఎంతైనా సహకారం చేస్తుంది. ఈరోజు మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఈ యొక్క సబ్జెక్టు తెలుసుకున్నాం. మొట్టమొదట మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఈ పిండం తయారయ్యేటప్పుడు తల్లి గర్భంలో ఉండగానే ఎంతోమంది ఆత్మదేవతల మూలకంగా, నేచర్ స్పిరిట్స్ మూలకంగా, ప్రధాన పురుషుడు మూలకంగా, అంటే ప్రధాన ఆత్మ మూలంగా మరి అది తయారవుతుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.